ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మహా కృపను బట్టి, దేవుడు చూపిస్తున్న కరుణను బట్టి మనం అందరం కూడా ఈరోజు సజీవులంగా ఉన్నాం. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 22వ కీర్తన 24వ వచనం. Psalm chapter 22 verse 24. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. For he has not despised or abhorred the affliction of the afflicted, and he has not hidden his face from him, but has heard when he cried to him. దేవుని మాటలు చాలా క్లియర్గా సెలవిస్తున్న విషయం ఈరోజు ఏంటి అంటే, దేవుడు తృణీకరించే దేవుడు కాదు, దేవుడు ప్రక్కన పెట్టే దేవుడు కాడు. అందరూ అన్ని విషయాల్లో మంచిగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, మన దగ్గరకు వస్తూ ఉంటారు, కౌగులించుకుంటారు, ముద్దులు పెడతారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మనకి బాధ వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, మన పరిస్థితి బాగోలేనప్పుడు ఎంతోమంది మనకి కనబడకుండా వారి ముఖాన్ని చాటేస్తూ ఉంటారు. మనం ఎన్నోసార్లు వాళ్ళని కలవడానికి ప్రయత్నించినా కలవకుండా బిజీ అని చెప్పి వెళ్ళిపోతుంటారు. మనం అందరం కూడా ఇలాంటి అనుభవము కలిగి ఉన్న వారమే. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనుషుల యొక్క నిజ స్వరూపాలు ఏమవుతాయట, బయటపడుతుంటాయి. వాళ్ళు ఎలాంటి వారో తెలుస్తుంది. అందుకే కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని కష్టమైన పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా నా వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నా జనం లేదా నా బంధువర్గం ఇలా అని చాలామంది అనుకుంటారు. ఎక్కువగా మనుషులను ప్రేమిస్తారు, మనుషులను నమ్ముతారు. అయితే ఒకసారి కష్టం వస్తే తెలుస్తుంది వాళ్ళు నీ వాళ్ళ లేకపోతే పరాయి వాళ్ళ, నిజంగా నీ స్నేహితులా లేకపోతే వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తున్నారా అని. కానీ దేవుడు ఏమంటున్నారంటే, బాధపడుతున్న వారి బాధను ఆయన ఏం చేయడంటండి, తృణీకరింపను అంటున్నాడు. ఒక వ్యక్తి ఒక సమస్య వలన ఇబ్బందులు పడుతున్నాడు అనుకోండి, స్వయంకృత అపరాధమే అయినప్పటికీ, అంటే తనకు తానుగా చేసుకున్న అపరాధమే అయినప్పటికీ, ఏదో చేయకూడని పని చేశాడు, డబ్బులు లాస్ అయిపోయాడు, పెట్టకూడని చోట డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయిపోయి ఈ రోజున కనీసం తిండికి లేని పరిస్థితిలో ఉన్నాడు. స్వయంకృత అపరాధమే అయినప్పటికీ దేవుడు ఆ బాధను తృణీకరించట్లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఈ లోక మనుషులు, నువ్వే వెళ్ళావు, నువ్వే చేసావు, నువ్వే అంత పాడు చేసేసుకున్నావు, నీకు అంతే కావాలి అంటారు. కానీ నా దేవుడు అలా అండండి. నీ బాధకి కొంచెం బాధను వాళ్ళు యాడ్ చేస్తారు, నీ కష్టానికి ఇంకొంచెం కష్టం యాడ్ చేస్తాడు. కానీ నా దేవుడు నీ బాధను చూస్తున్నాడట, నీ బాధను తృణీకరించట్లేదట. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని త్రిప్పుకోనంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ వైపు చూస్తున్న దేవుడు. దేవుడు నిన్ను అంత ఈజీగా తృణీకరించడు, వద్దు అనడు, కాదు అనడు. మరలా ఏమంటున్నాడు, వారు మొరబెడుతుండగా వారి మాటలు లేదా వారి స్వరమును, వారి ప్రార్థనను దేవుడు వింటున్నాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మొర కూడా వింటున్నాడు. ఈ లోకమంతా కూడా నిన్ను తృణీకరించేసిందేమో. ఎవరు కూడా నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు చెడ్డవాడివని నిన్ను ఇంకా బాధ మీద బాధ పెడుతున్నారేమో. వాళ్ళు ఏదో మంచోళ్ళైనట్టు నీ పైన వేలెత్తి చూపుతూ నిన్ను కృంగదీస్తున్నారేమో. కానీ దేవుడు మాత్రం నీ మొరను వింటున్నాడు, నీకు ముఖాన్ని చాటట్లేదు. అటువంటి దేవుని దగ్గరికి నువ్వు ఈరోజు రావాలి. దేవుని నుంచి దూరంగా పారిపోవద్దు, దేవుని దగ్గరికి రా. ఆయన మొర వింటాడు. నీకున్న సమస్యల నుంచి, నీకున్న కష్టాల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మాటలు దేవుడు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రార్థనలు కూడా ఏకీభవించండి. అదే రీతిన మీకు ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉందండి అంటే అనేకులకు కూడా షేర్ చేయండి. రాజ్యవ్యాప్తిలో పాలి భాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా.
మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా గడిచిన ఆ యొక్క రాత్రంతా తండ్రి మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు, క్షేమాన్ని అనుగ్రహించారు. ఈ యొక్క దినమును తండ్రి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ రోజు అంతటిలో మీ యొక్క కనుదృష్టి మా పైన ఉంచండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా. అయ్యా కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తుతూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అవును నా తండ్రి, అయా నిరాశలో, నిస్పృహలో, ఓటమిలో, అయా మరి తండ్రి అవమానాల మధ్య, నిందల మధ్య ఎందరైతే బిడ్డలు నలిగిపోతున్నారో ప్రభా, వారిని తండ్రి మీరే తండ్రి అయా ప్రోత్సహించండి అయ్యా, ధైర్యపరచండి ప్రభా, బలపరచండి అయ్యా, ఆదరించండి నా ప్రభా. అయా మరి తండ్రి ఓటమితో అయా ఉన్నటువంటి బిడ్డలు ప్రభా ఇంకా చావే శరణమని ఎందరైతే బిడ్డలు తలంచుచున్నారో అట్టి ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తుతూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అవును నా తండ్రి, ఈ రోజు అంతటిలో తండ్రి మీ శక్తిని, మీ బలాన్ని, మీ యొక్క జ్ఞానమును ప్రతి బిడ్డకు అయా మీరు దయచేస్తురామని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అవును ప్రభా, ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదు అంటున్నావు ప్రభా నా తండ్రి. అవునయ్యా, బిడ్డలు తండ్రి అయా మీ రెక్కల చాటున ఉంటుండగా ప్రభా, మీ సన్నిధిలో గోజాడుతుండగా, మొరపెడుతుండగా తండ్రి మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు ప్రభా. అడుగుము జనములను స్వాస్థ్యముగాను, భూ దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదని అంటున్నావు తండ్రి. అడుగుడి నీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్న దేవుడో తండ్రి. బిడ్డలు అడుగుచున్నారయ్యా, ఉద్యోగం నిమిత్తం అడుగుతున్నారు, ఆ శోధనలు, ఆ కష్టాల నిమిత్తం అడుగుతున్నారు అయ్యా, వారికి ఉన్న అప్పుల సమస్య నిమిత్తం మీ యొక్క సన్నిధిలో చేరి మొరపెడుతున్నారు ప్రభా. అయ్యా మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి నా ప్రభా. అవునయ్యా, మీరు ఆలకించే దేవుడవుతండి, వారి యొక్క కన్నీటిని చూస్తున్న దేవుడవుతండి, వారి కష్టాలను చూస్తున్న దేవుడవు ప్రభా. అయ్యా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు అయా ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి అయ్యా. మరి తండ్రి అయ్యా మరి హాస్పిటల్ బెడ్స్ పై ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకుంటున్నామయ్యా. అయా మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా అదే విధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో గోజాడుతున్నారో ప్రభ, మరి నా తండ్రి వారి యొక్క తండ్రి ఆ ప్రార్థనకు సమాధానాన్ని దయచేయండి ప్రభ. అయ్యా కన్నీటితో విత్తువారు సంతోష గానం అనే పంట కోస్తారంటున్నావు తండ్రి. మీరే సహాయము చేయండి. అప్పుల భారముతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను యేసు నామములో లేవనెత్తండి నా ప్రభ. ఆ అప్పు తండ్రి యేసు నామములో కొట్టివేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి నీ భారము నా మీద మోపము నేను ఆదుకుంటానంటున్నారు తండ్రి. బిడ్డలకున్న భారమును తండ్రి మీ పైన వేస్తుండగా తండ్రి అద్భుతాన్ని జరిగించండి తండ్రి, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి అయ్యా. ఆ అప్పు ఎలా తీరిపోయిందో కూడా ప్రభ వారికి ఆశ్చర్యం కలిగించే విధంగా వారిని తండ్రి మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య సమాధాన స్థితిని దయచేయండి నా తండ్రి. అయ్యా మరి తండ్రి కుటుంబంలో గొడవలు, అయా సఖ్యత లేనటువంటి అయా మరి తండ్రి పరిస్థితులు, వాటన్నిటిని కొట్టివేయండి నా ప్రభ. సమాధానమును, శాంతిని, నెమ్మదిని దయచేయండి నా ప్రభ. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రభ, ముఖ్యంగా మీ యొక్క ప్రేమను కలిగి, మీ యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా ఆ కుటుంబాన్ని నిలవబెట్టండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభ. అయా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు, అయా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిట్టూర్పులు తండ్రి బిడ్డలు అనుభవిస్తుండగా నాయనా తండ్రి కనికరించండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అయ్యా మీరిచ్చే బహుమానమును బిడ్డలు పొందుకొని ప్రభ మీ సన్నిధిలో సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయా మరి తండ్రి అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షంగా మీరుండండి. అయా నేను మీ పక్షంగా ఉండగా మీకు విరోధి ఎవడు అంటున్నావు ప్రభ. అట్టి రీతిగా ప్రతి బిడ్డను బలపరుస్తురమని వేడుకుంటున్నాం. దేశాన్ని అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాలను తండ్రి మీరు ఆదరించండి, బలపరచండి తండ్రి. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి.
అయ్యా మరి తండ్రి యుద్ధాలు, గొడవలు, భూకంపాలు తండ్రి అయ్యా ఎటు నుంచి సమస్య వస్తుందో, ఎటు నుంచి కష్టం వస్తుందో, ఎటు నుంచి విపత్తు వస్తుందో తెలియనటువంటి అయా విధంగా బిడ్డలు సతమతం అవుతున్నారు ప్రభా. ఆ కరువు, ఖడ్గము ఏదైనాను ప్రభా మరి తండ్రి మీ ప్రేమ నుండి ఎడబాప నేరవు నా తండ్రి. అటు రీతిగా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తూ రమ్మని నా తండ్రి ఈ రోజంతటిని ప్రతి బిడ్డకు మేలుకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాదుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.